अरे पड़ता रहा अरे अरे माँ आग अरे बाबंटे बाबे నో టైం వేస్ట్, స్ట్రైట్ టు ద పాయింట్. వారణాసి వీడియోలో టైటిల్ పడే షాట్ లో వెనకాల గ్లోబ్ ఉంటుంది, ఒక చిన్న ఆస్ట్రాయిడ్ పడుతుంది. ఫస్ట్ చూసినప్పుడు ఓకే నైస్ అనుకున్నా, కానీ నెక్స్ట్ టైం చూసినప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ డీటెయిల్ కనిపించింది. అదేంటంటే వెనకాల ఉండే గ్లోబ్ ఈస్ లైక్ క్లాక్ షేప్ లో ఉంటుంది అండ్ ఆస్ట్రాయిడ్ పడే పొజిషన్ క్లాక్ స్టిక్ లాగా ఉంటుంది. ఈ ఆస్ట్రాయిడ్ పడే స్పీడ్ ఆఫ్ లైట్ ని క్లాక్ స్టిక్ లాగా, గ్లోబ్ ని క్లాక్ లాగా చాలా స్మార్ట్ గా పెట్టారు. గ్రేట్ డీటెయిలింగ్ ఇది. అండ్ ఈ టైం దేనికి రిఫరెన్స్ మీకు, నాకు, ఓంబాబాయ్కి అందరికి తెలుసు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ సినిమాలో ఉండబోతుందని చాలా క్లియర్ గా హింట్ ఇచ్చేశారు. ఆ వీడియో ఎండ్ లో గ్లోబ్ ట్రోటర్ తో పాటు టైం ట్రోటర్ అని కూడా వస్తుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది హింట్ అనుకోవచ్చు. గ్లోబ్ ట్రోటర్ ప్లస్ టైం ట్రోటర్ హిస్టరీలో మిగిలిపోయే హిస్టరీ ట్రోటర్ అవుతాడు బాబ్ జూనియర్, ఇది మాత్రం ఫిక్స్. ఈ షాట్ లో కేవ్ ని చూపిస్తారు. దిస్ ఇస్ ద సేమ్ కేవ్, మందాకిని పోస్టర్ లో ఉన్న కేవ్ అండ్ ఇది సేమ్ కేవ్. బికాస్ ఈ పోస్టర్ సరౌండింగ్స్ లో ఉన్న సేమ్ పర్సన్, సేమ్ పీపుల్ ని ఇక్కడ ఈ కేవ్ లో కూడా చూడొచ్చు. మన కుంభ మనుషులు ఉండొచ్చు. అండ్ ఇక్కడ కేవ్ స్టార్టింగ్ లో ఇక్కడ డిఫరెంట్ రిడల్స్ ఉంటాయి అండ్ ఇక్కడ స్నేక్స్ కూడా ఉంటాయి. హియర్ వీ కెన్ సీ మందాకిని అండ్ ఇక్కడ రుద్రాన్ని చూడొచ్చు. మోస్ట్ ఆఫ్ యూ ఇది నోటీస్ చేసేస్తుంటారు, కానీ ఇక్కడ మాత్రం శాసనాల గ్రంథం ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది. పక్కనే ఒక త్రిశూలాన్ని కూడా చూడొచ్చు. రుద్ర వీడియో ఎండ్ లో పట్టుకున్న సేమ్ త్రిశూలమే ఇక్కడ కూడా ఉంటుంది. మేబీ త్రిశూలంతోనే టైం ట్రావెల్ చేయొచ్చేమో, ఏమో అంటే డిఫరెంట్ టైమ్ లైన్స్ లోకి తీసుకెళ్లే పవర్ ఈ త్రిశూలానికి ఉంటదేమో, ఏమో లెట్స్ సీ. కానీ ఇక్కడ ఈ షాట్ లో మెయిన్ థింగ్ ఈ విగ్రహం చిన్న మస్తాదేవిది. తన ఓన్ హెడ్ ని ఓన్ గా కట్ చేసుకుని ఓన్ బ్లడ్ ని తాగుతున్నట్టు ఈ విగ్రహం ఉంటది. అండ్ ఇక్కడ ఇంకో ఇద్దరు కూడా బ్లడ్ ని తాగుతున్నట్టు ఈ విగ్రహం ఉంటది. అండ్ కింద ఇద్దరు ఇంటిమేట్ పొజిషన్ లో ఉంటారు, వాళ్ళ మీద చిన్న మస్తాదేవి ఉన్నట్టు ఈ విగ్రహం ఉంటది. ఫస్ట్ టైం చూసినప్పుడు ఐ వాస్ కన్ఫ్యూజ్డ్, ఏంటిది ఇంత వింతగా ఉంది, డిఫరెంట్ గా ఉంది అనుకున్నాను. కానీ లేటర్ అండర్స్టూడ్. యాక్చువల్లీ ఈ విగ్రహం వెనకాల ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఉంది. మీ టైం వేస్ట్ చేయను, చాలా షార్ట్ గా చెప్తా. ఒక రోజు గాడెస్ పార్వతి చిన్న మస్తాదేవి ఫామ్ లో స్నానం చేయడానికి తన ఇద్దరు అసిస్టెంట్స్ తో కలిసి మందాకిని రివర్ కి వెళ్తుంది. మందాకిని రివర్ దెన్ ఆఫ్టర్ సమ్ టైమ్ తనతో పాటు వచ్చిన ఆ 2 అసిస్టెంట్స్ కి ఆకలిస్తుంది. వాళ్ళు దేవిని ఆకలవుతుందని అడిగితే దేవి వీల్ ఫైండ్ ఫుడ్ అన్నట్టుగా చెప్పి ఇనిషియల్లీ డిలే చేస్తుంది. దెన్ ఇంకాసేపటి తర్వాత వాళ్ళు పట్టుబట్టడంతో షీ సర్వ్డ్ హర్ ఓన్ హెడ్. తన తలని తనే కోసుకుని వాళ్ళ ఆకలి తీరుస్తుంది. తల తెగిన తర్వాత మొండె నుండి 3 స్ట్రీమ్స్ లో బ్లడ్ వస్తుంది. 2 స్ట్రీమ్స్ ఆ ఇద్దరు ఆకలిని తీరుస్తాయి అండ్ మిగిలిన ఒక్క స్ట్రీమ్ ఆఫ్ బ్లడ్ ని తనే ఓన్ గా తాగేస్తుంది. ఈ ఓన్ బ్లడ్ ని తాగడం దిస్ ఇస్ నాట్ సెల్ఫ్ ఈటింగ్, ఇట్ సింబలైజ్ సెల్ఫ్ సస్టైనింగ్ కాస్మిక్ ఎనర్జీ. ద యూనివర్స్ ఇస్ సెల్ఫ్ సస్టైనింగ్ అని అర్థం అవడం కోసం ఈ విగ్రహం ఈ స్టేట్ లో ఉంటుంది. అండ్ ఓవరాల్ ఈ విగ్రహం సెల్ఫ్ సాక్రిఫైస్ ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ దేవి పాదాల కింద ఉన్న ఇద్దరు కామ అండ్ రతి. బేసికలీ ఇది లైఫ్, డెత్ అండ్ లైంగిక శక్తిని రిప్రజెంట్ చేస్తుంది. నౌ ద క్వశ్చన్ ఈస్ వై చిన్న మస్తాదేవి అనేది మెయిన్ క్వశ్చన్. మేబీ జస్ట్ థియరీ. మందాకిని దేవికి సాక్రిఫైస్ ఇచ్చి పవర్స్ దొబ్బేసే కార్యక్రమం ఏమైనా ప్లాన్ చేసి ఉండొచ్చు మన రణకుంభ. మందాకిని ఆ విగ్రహం ముందు పడతా ఉంటది అండ్ ఇక్కడ మన రుద్ర తన్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఒకరు కూర్చొని పూజ చేస్తూ ఉంటారు. సరౌండింగ్స్ లో చాలా స్కల్స్ ఉంటాయి. ఆ పూజ మామూలు పూజ అయితే కాదు, డెఫినెట్ గా శాసనాల గ్రంథం పూజ. ఆ పూజ ఫైర్ ఆ ఫైర్ కలర్ నార్మల్ ఫైర్ లా కాకుండా గ్రీన్ కలర్ లో ఉంది. ఇట్ మీన్స్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. డూడు అది యానిమేషన్ డూడు అని మీరు అనుకోవచ్చు, బట్ వీడియో స్టార్టింగ్ లో కూడా ఫైర్ ని చూపించారు, కానీ ఆ ఫైర్ కలర్ మాత్రం నార్మల్ గా ఉంది. కానీ ఇక్కడ ఫైర్ నార్మల్ గా లేదు. ఆ ఫైర్, ఆ స్కల్స్, మందాకిని రెడ్ శారీ, ఆ సెటప్ అదంతా చూస్తుంటే సాక్రిఫైస్ ప్లానింగ్ వైబ్ వస్తుంది. ఇది కాన్సెప్ట్ డిజైన్ అయినప్పటికీ మేకర్స్ ఇవి చాలా ఇంటెన్షనల్ గానే పెట్టారు. ఆ సెటప్, ఆ మూడ్, ఆ స్కేల్ మనకు తెలియడం కోసం. వీడియోలో ఈ కైండ్ ఆఫ్ షార్ట్స్ లో ఉన్న ప్రతి డీటెయిల్, ఎవ్రీ బిట్ ఆఫ్ డీటెయిల్ ని వాళ్ళు మాన్యువల్ గా సీజీతో క్రియేట్ చేసి పెట్టారు. ఏదో కాన్సెప్ట్ ఆర్టే కదా అని ఏని వాడేసి ఏది పడితే పెట్టలేదు. చాలా డెడికేషన్ తో చాలా టైం ఇన్వెస్ట్ చేసి ఆ డీటెయిల్స్ అన్నిటిని పెట్టారు అండ్ ఐ లైక్ ఇట్. ఈ వీడియో మొత్తంలో ఒక్క ఏఐ షాట్ కూడా లేదు. ఏఐతో చేస్తే ఎంత డీటెయిలింగ్ ఉండదు షార్ట్స్ లో. వీడియో వారణాసి 512 CE నుండి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ CE మీన్స్ సినిమా డెరా. జస్ట్ లుక్ ఎట్ ది షాట్, ఎంత బ్యూటిఫుల్ ఉంది ఈ షాట్. వావ్. ఈ షాట్ లో ఇక్కడ ఒక ఫైర్ ని చూడొచ్చు. నెక్స్ట్ షాట్ లో అదే ఫైర్ కి ట్రాన్సిషన్ కట్ అవుతుంది. ట్రాన్సిషన్స్ వీడియోలో చాలా బ్యూటిఫుల్ ట్రాన్సిషన్స్ ఉన్నాయి. చాలా ఎక్సలెంట్ గా బ్లెండ్ చేశారు వాటిని. ఒకదానికొకటి చాలా బ్యూటిఫుల్ గా కనెక్ట్ చేశారు. నాయిస్. ఈ ఫైర్ షాట్ తో 2027 CE ఆస్ట్రాయిడ్ శాంభవికి షాట్ కట్ అవుతుంది. ఆస్ట్రాయిడ్ శాంభవి ఇక్కడ SSR తెలుగు చూడండి. వీడియోలో ప్రతిదీ శివుడికి రిలేట్ అయ్యే విధంగా పెట్టారు, ఈ ఆస్ట్రాయిడ్ తో సహా. క్రియేటివ్ జీనియస్. అండ్ ఇది ఆస్ట్రాయిడ్ తో అంటార్క్టికా రోజ్ ఐస్ షెల్ఫ్ కి ట్రాన్సిషన్ వస్తుంది. ఇక్కడ బోట్ లో కొందరు తుచ్చ మానవులు ఉంటారు అండ్ ఇక్కడ ఇంకొన్ని జీవులు కూడా ఉంటాయి, మానవ జీవులు. ఏదో ఎతుక్కుంటూ ఈ మౌంటైన్ ఎక్కుతా ఉంటారు. ఏం ఎతుకుతున్నారో కుంభకి తెలియాలి. కానీ ఈ మౌంటైన్ కూలిపోతుంది. ఇక్కడ నుండి ఒకడు కింద పడతా ఉంటాడు, చూడొచ్చు. ఇక్కడ తర్వాత అండర్ వాటర్ లోకి కెమెరా యాంగిల్ టిల్ట్ అవుతుంది. ఇక్కడ ఒక మునిగిపోయి బ్రేక్ అయ్యి ఫ్రీజ్ అయిన ఒక షిప్ ని చూడొచ్చు. మేబీ ఫ్రీజ్ అయిన షిప్ టెరానోవా షిప్ కి రిఫరెన్స్ అయి ఉండొచ్చు. 1943 ఈ షిప్ అంటార్క్టికాలో మునిగిపోయింది అండ్ 2012 లో దొరికింది. ఇలా అంటార్క్టికాలో చాలా షిప్స్ నీటివంతం అయ్యాయి. నియర్లీ 7 షిప్స్ మునిగిపోయాయి. కొన్ని దొరికాయి, కొన్ని దొరకలేదు. రీసెంట్ గా దొరికిన షిప్ ఏదంటే ఎండ్యూరెన్స్. రీసెంట్ గా 2022 లో దొరికింది షిప్. 1915 లో మునిగింది, 2022 లో దొరికింది. సో మోస్ట్ ప్రాబ్లీ 2 షిప్స్ లో ఏదో ఒక షిప్ కి ఇది రిఫరెన్స్ అయి ఉండొచ్చు. దెన్ ఆఫ్రికా అంబోసెల్ వైల్డ్ షాట్ వస్తుంది. ఇక్కడ పారాషూట్ వేసుకుని దిగేది ఎవరు అనుకున్నారు? మనమే.
మోస్ట్ ప్రాబ్లీ బాబాయ్ ఉండొచ్చు. వైల్డ్నెస్ అంటే ఆఫ్రికా, ఆఫ్రికా అంటే వైల్డ్నెస్. వైల్డ్ లైఫ్ ని కంప్లీట్ గా ఒక్క ఫ్రేమ్ లో చూడొచ్చు. ఇక్కడ ఎలిఫెంట్స్ ఉంటాయి, జిరాఫీస్ ఉంటాయి, జీబ్రాస్ ఉంటాయి, అండ్ ఇక్కడ చెట్టు మీద బర్డ్స్ ఉంటాయి. మీకోసం ఒక లేపర్డ్ కూడా వెయిట్ చేస్తూ ఉంటది. అండ్ ఇక్కడ వందల సంఖ్యలో బుల్ టైప్ ఆఫ్ యానిమల్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మన రుద్ర ల్యాండ్ అవుతూ ఉంటాడు. నెక్స్ట్ ఇదే సేమ్ షాట్ ని నైట్ షాట్ లాగా క్రియేట్ చేశారు. సేమ్ ట్రీస్, సేమ్ బ్యాక్గ్రౌండ్ లో సేమ్ అదే మౌంటైన్ ఉంటుంది. ఇక్కడ రుద్ర ఉంటాడు అండ్ ఇక్కడ పక్కన ఇంకో పర్సన్ కూడా ఉంటారు. రుద్ర ఒక రోప్ విసిరి ఎవరినో కాపాడుతూ ఉంటాడు. ఇక్కడ వీ కెన్ సీ వన్ మంకీ. మేబీ ఇక్కడ రుద్ర ఆ మంకీని సేవ్ చేస్తూ ఉండొచ్చు. రాజమౌళి గారు అన్ని మూవీస్ లో మాక్సిమం సేవ్ ద క్యాట్ కాన్సెప్ట్ ఉంటుంది. ప్రొటాగనిస్ట్ ఆడియన్స్ రూట్ చేయడానికి కాన్సెప్ట్ వాడుతూ ఉంటారు. సింపుల్ గా చెప్పాలంటే ఒక సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న ఒక క్యారెక్టర్ ని ఏదో ఒక జీవిని మన హీరో ఆ సిచ్యువేషన్ నుండి కాపాడతాడు. ఈ కాన్సెప్ట్ ఆయన మూవీస్ అన్నిట్లో ఉంటుంది. ఇక్కడ అదే కాన్సెప్ట్ హ్యాపెనింగ్ అనుకుంటా. ఈ వాటర్ లోని యానిమల్స్ హిప్పుగాల నుండి ఒక మంకీని కాపాడుతూ ఉంటాడు రుద్ర. దెన్ వీ కెన్ సీ వనాంచల్ ఉగ్రవతి కేవ్. దీని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి స్కిప్ ఇట్. తర్వాత 7200 BC లంక నగరాన్ని చూడొచ్చు. ఈ షాట్ లో ఇక్కడ హనుమాన్ ని చూడొచ్చు. హానెస్ట్లీ స్పీకింగ్ వాట్ ఎ ప్రెజెంటేషన్ మ్యాన్. గూస్ బంప్స్ వచ్చే ఫస్ట్ టైం చూసినప్పుడు. మైండ్ బ్లోయింగ్ ఇమాజినేషన్, మైండ్ బ్లోయింగ్ ప్రెజెంటేషన్. అండ్ ఇక్కడ హనుమాన్ టేల్ మీద ఒక రథాన్ని చూడొచ్చు. ఆ రథానికి అటాచ్ అయ్యి ఒక వీల్ చైర్ కూడా ఉంటుంది. ఆ వీల్ చైర్ ఎవరిదో వినో దట్, కానీ ఇక్కడ ఉంది రుద్ర అయితే మాత్రం ఎండ్లెస్ థియరీస్ పుట్టుకొస్తాయి. ఫస్ట్ అండ్ ఆబ్వియస్ థియరీ ఇస్ టైం ట్రావెల్. త్రేతాయుగంలో ఈ మోడర్న్ వీల్ చైర్ ఎలా వచ్చిందంటే రీజన్ సింపుల్, టైం ట్రావెల్. అంటే రుద్ర కుంభాతో కలిసి త్రేతాయుగంలోకి టైం ట్రావెల్ చేశాడా? బట్ వై, ఎందుకు టైం ట్రావెల్ చేశారు? అండ్ రుద్ర కుంభాతో కలిసి ఎందుకు టైం ట్రావెల్ చేశాడు? త్రేతాయుగంలోకే ఎందుకు? ఇలా అన్లిమిటెడ్ క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. డీటెయిల్డ్ గా నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీడియోస్ లో డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈ షార్ట్ చూస్తే ఇక్కడ హనుమంతుల వారికి వీళ్ళు టైం ట్రావెల్ చేసిన విషయం తెలిసి వీళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టుంది. అంటే ఆ టేల్ పొజిషన్ చూస్తుంటే అలానే ఉంది. దిగండి అన్నట్టు ఆ టేల్ ల్యాండింగ్ పొజిషన్ లో ఉంది. అండ్ దాంతో పాటు హనుమంతుల వారి ఇక్కడ చాలా యాంగ్రీ అవడం చూడొచ్చు. ఎందుకంటే ఈ షాట్ లో త్రేతాయుగ కుంభ రాముడి మీద అటాక్ చేయబోతుంటాడు కాబట్టి. అందుకే ఆ రౌద్రం, ఆ కోపం. అండ్ ఇక్కడ హనుమాన్ చేతిలో ఒక చెట్టు ఉంటుంది. మేబీ కుంభకర్ణుని చెట్టుతో ఇస్సరి కొడతా ఉండొచ్చు. అండ్ దెన్ మనీ షాట్ ఆఫ్ దిస్ వీడియో. వారణాసి కోసం మరింత ఎక్సైట్మెంట్ ని పెంచిన షాట్. ఎక్సలెంట్ షాట్. కుంభ ఒక పెద్ద బండరాయితో అటాక్ చేయబోతుంటే రాముడు వానర సైన్య సాయంతో ఆ హైట్ కెళ్లి కుంభకర్ణుని నోటికి గురిపెట్టి బాణాన్ని సంధిస్తాడు. ఇలాంటి సిమిలర్ సీన్ ఆర్ సిమిలర్ షాట్ మూవీలో కూడా డెఫినెట్ గా ఉంటది. అండ్ ఇది మూవీలో వన్ ఆఫ్ ది క్రూషియల్ సీన్స్ లా అనిపిస్తుంది. తర్వాత వారణాసిలో మణికర్ణిక ఘాట్ ని చూడొచ్చు. ఒక పోర్టల్ ఓపెన్ అయ్యి ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటది. మేబీ ఈ పోర్టల్ సాయంతో రుద్ర డిఫరెంట్ టైమ్ లైన్స్ కి టైం ట్రావెల్ చేయొచ్చు. బట్ ఇక్కడ చూస్తే ఒక షిప్ కి పై భాగంలో ఉండే కైండ్ ఆఫ్ థింగ్ లా ఉంది. బట్ ఆ ఫ్లోయింగ్ ఎనర్జీకి వాటర్ టోర్నడో లాగా ఫామ్ అవటం చూడొచ్చు ఇక్కడ. అండ్ దెన్ రుద్ర ఫస్ట్ లుక్. పీక్ స్టఫ్ ఇది. నంది మీద త్రిశూలంతో ఇంటెన్స్ ఎక్స్ప్రెషన్ తో రుద్ర ఉంటాడు. అండ్ బ్యాక్గ్రౌండ్ లో వీ కెన్ సీ వారణాసి. ఈ వీడియో చూసిన తర్వాత, వీడియోలో ఉన్న డీటెయిల్స్ చూసిన తర్వాత ఒకటి అనిపించింది. రాజమౌళి కుకింగ్ వెరీ వెల్. లెట్ హిమ్ కుక్. తెలుగు జాతి గర్వపడేలా లెట్ హిమ్ కుక్. అండ్ కాన్సెప్ట్ ఆర్ట్ లోనే ఈ రేంజ్ డీటెయిల్స్ ఉంటే మూవీలో ఇంకే రేంజ్ డీటెయిల్స్ ఉండాలి. జస్ట్ ఇమాజిన్. బట్ ద ఫ్యాక్ట్ ఇస్ రాజమౌళి గారు హాలీవుడ్ లో కూడా నోరెళ్ళ పెట్టుకుని చూసేలాంటి సినిమా తీయాలని డిసైడ్ అయ్యారు అండ్ తీస్తున్నారు కూడా. ఇదే రేంజ్ ఆఫ్ కమిట్మెంట్ తో సినిమా తీస్తే బై గాడ్స్ గ్రేస్ అవుట్పుట్ కూడా బాగా వస్తే వారణాసిలో అనుకున్నట్టు జరిగి సక్సెస్ అయితే మాత్రం నెక్స్ట్ మన సినిమాలు కూడా హాలీవుడ్ లో రిలీజ్ అవుతాయి. ఫస్ట్ మాత్రం 1 రిలీజ్ చేయాలి. బాబంటే బాబే. సో యా, దట్స్ ఇట్. అండ్ వీడియో గురించి మీ థాట్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ మీరేమైనా నోటీస్ చేస్తుంటే కూడా కామెంట్ చేయండి, నేను చదువుతా. నేను మీ ప్రతి కామెంట్ చూస్తా. సో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ ఆ హైప్ బటన్ ఏదో ఉంటుందంటే అది కూడా నొక్కండి. సో సీ యు నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ ఎంజాయ్ యువర్ నెక్స్ట్ మూమెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్. లచ్చన్నర పెట్టి పీసీ కొన్నది ఎందుకు అనుకున్నారు? ఈ డీటెయిల్స్ చూడటానికి.